అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నోళ్ళు వీడియో చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను మీ ద్వారా అడిగే గిఫ్ట్ ఒకటే ఆ గిఫ్ట్ ఏందంటే మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులను సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే నాకు పెద్ద సపోర్ట్ ఏదైనా ఉందంటే సబ్స్క్రైబ్ మాత్రమే ఎందుకంటే ఇన్నొద్దులు ఫోన్లలో తీసి జర క్లారిటీ తక్కువ ఉండే ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతోటి మంచి కెమెరా కొన్నా సూపర్ మంచి డిజిటల్గా మీరు చూడాలని ఇంట్రెస్ట్ వచ్చే విధంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా రైట్ మళ్ళీగా ముచ్చట్లకి వెళ్ళిపోదాం ముచ్చట ఏంటంటే ఇలా ఏడ చూసినా కూడా హాట్ టాపిక్ అయిపోయింది హాట్ టాపిక్ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు దేవాలయాలను బాగా అభివృద్ధి చేసిర్రు దేవాలయాల జోలికి వచ్చేటోళ్ళే గారు అంటుండే కానీ కాంగ్రెస్ వచ్చినాక ఏడ చూసినా కూడా దేవాలయాలని గూలగొడుతురని చెప్పేసి బర్నింగ్ ఇష్యూ నడుస్తుంది ఏడ అంటే మరి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ గుడిని అధికారులు రాత్రికి రాత్రే ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి ప్రైవేట్ ల్యాండ్ అయితే దేవుని తీసేయాల్సినటువంటి అవసరం ఏముంది ఒక్కసారి టీవీ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఆలోచించాలి ప్రైవేట్ ల్యాండ్ అయితేంది ప్రభుత్వ ల్యాండ్ అయితేంది అసలు దేవుణ్ణి గూలగొట్టి దేవాలయాన్ని గూలగొట్టి విగ్రహాన్ని ఒక ఆటో ట్రాలీలు వేసుకొని కొండపోయి ఏనో వేరే తాన గుళ్ళే పెట్టిరు అంతే ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించారు అసలు ఏమవుతుంది ఎటు పోతున్నాం అసలు ఇంతకు హిందువులు ఉన్నారంటేనే నాకైతే ఏమంటారు కదా పక్క తెలంగాణలో సిగ్గు అవుతుంది అంటారు నిజంగా గట్లనే ఉంది మరి ఇంతకేమవుతుందో ఏమర్థం మరి చాలా మంది అయితే మళ్ళీ ఒక్క పార్టీ వాళ్ళే స్పందిస్తున్నారు ఎవరంటే బీజేపీ వాళ్ళు మాత్రమే మరి మిగతా పార్టీ వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరో అర్థం కాని విషయం అంటే దేవాలయానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏమైనా అయిందంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి నాయకులు మాత్రమే స్పందించాలా మిగతా వాళ్ళు ఎవరు కూడా స్పందించరా బీఆర్ఎస్ వాళ్ళు అందరు ఎటు పోయిర్రు అందరు చెద్దర్లు వేసుకొని అనుకుర్రా ఎమ్మెల్యేలు ఎటు పోయిర్రు ఎంపీలు ఎటు పోయిర్రు మరి బీజేపీకి సంబంధించినటువంటి చిన్న లీడర్లే స్పందిస్తారు కానీ పెద్ద లీడర్లు అయితే స్పందిస్తలేరు ఎందుకు మీ నోట్లకు అందరికీ స్టిక్కర్లు వేసుకురా ఏందా మరి గింత అన్యాయము అసలు ప్రైవేట్ ల్యాండ్ అనుకుందాము 100 గజాల నుంచి 200 గజాలు ఇచ్చి ఆ దేవాలయాన్ని కట్టేస్తే ఏం పోతుంది మీ సొమ్మేమన్నా పోతుందా అంటే హిందూ దేవాలయాలు ఉంటే ఒకవేళ మీరు కట్టినటువంటి అపార్ట్మెంట్లు సేల్ కావనా ఎంత ఘోరం అంటే మరీ దరిద్రం అయిపోయింది నిజంగా చెప్తున్నా మరీ దరిద్రం అయిపోయింది దయచేసి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా మరి అయ్యా సీఎం సారు జర్ర ఒకసారి అటువైపు కన్నేసి ఆ దేవాలయాన్ని దయచేసి మళ్ళీ అక్కడ పునర్నిర్మాణం చేయబట్టి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా మరి నేను చెప్పిన ముచ్చట మరి ఎంతమందికి నచ్చింది ఇది కరెక్టా కాదా అనే విషయం కామెంట్ రూపంలో మీరు అయితే తెలియజేయాలి ఉంటాం మళ్ళీగా